హాయ్ గాయస్, వెల్కమ్ టు మల్లీస్ క్రియేషన్స్. గాయస్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ యొక్క గుడి విశిష్టత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పూర్వము కశ్యప మహారాజు ఒక 7 హోమగుండాలతో ఒక హోమం అనేది మొదలుపెట్టారు. ఆ హోమగుండము ఫలితంగానే 7 కోనేరులు అయితే వెలిసాయి. ఆ 7 హోమగుండాలు చేస్తున్న సమయంలో ఒక జ్యోతి వెలుగు అనేది ఒక చోటు నుంచి ప్రయాణించి ఒక యొక్క గుహలో ఉన్న గోడలో వెలిసినట్టయితే ఈ యొక్క శాసనాలు చెప్తున్నాయి. ఈ గోడలో వెలిసిన చోటే ఆ యొక్క స్వామివారి గుడిని అయితే నిర్మించారు. పూర్వము 1200 సంవత్సరాల క్రితం ఈ యొక్క గుడిని అయితే పల్లవులు అయితే కట్టించారు ఫ్రెండ్స్. ఈ యొక్క గుడి ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. అలాగే ఈ యొక్క గుడిని వనవాస సమయంలో శ్రీరాముల వారు దర్శించినట్లు శాసనాలు చెప్తున్నాయి. అలాగే ఈ యొక్క గుడి వచ్చేసి చూడటానికి పురాతనమైన గుడి అయినా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. గుడిలోకైతే కెమెరాలు అయితే అలౌ చేయొద్దనేసి అయ్యవారు ఆపేశారు ఫ్రెండ్స్, అది చేయకూడదంట అలాగనేసి. సో కింద నరసింహస్వామి వారి ఆలయం ఉంటే పైన వచ్చేసి మనకు అమ్మవారి ఆలయం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క హుండీ యొక్క విశిష్టత, ఇక్కడ ఒక హుండీ అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క హుండీ యొక్క విశిష్టత ఏంటంటే ఆ హుండీ విషపురుగుల నుంచి కాపాడుతుందని చెప్పేసి ఆ హుండీని అయితే పెట్టారు ఫ్రెండ్స్. కొండలు అయితే చూడటానికి చాలా అంటే చాలా విజువల్స్ అయితే సూపర్. ఈ చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ముడుపులు కట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని చెప్పేసి అయ్యవారు విశిష్టగతగా చెప్పారు ఫ్రెండ్స్. మెయిన్ అయితే చాలామంది అయితే ముడుపులు కట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోరికలు తీరిన తర్వాత ఆ యొక్క కోరికలు ఎవరైతే కోరుకుంటారో అవి తీర్చేసి వెళ్తారని చెప్పేసి అయ్యవార్లు చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ గ్రీనరీ కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గుడికి వచ్చేటప్పుడు ఇంత బాగుంటుంది అనేసి. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క గోపురాలు కానీ. అలాగే గుడి యొక్క విశిష్టత అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా అప్పట్లోనే ఆర్కిటెక్చర్ ఎంత చేశారంటే వాళ్ళు ఇంకా ఇప్పటికీ డెవలప్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క గుడి ఉత్సవాలు వచ్చేసి వైశాఖ శుద్ధమి నాడు అయితే చేస్తారంట ఫ్రెండ్స్, ఆ నెలలో. అలాగే ఇంకా బయట కూడా చాలా అంటే చాలా విజువల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 7 కోనేరులు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ 7 కోనేరుల దగ్గరికి నేనైతే వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో 7 కోనేరుల గురించి పూర్తిగా పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.